హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఈగల్ ట్రైలర్ అయితే అదిరిపోయిందంటే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్. అలాగే ఇప్పుడైతే రవితేజ గారు యాక్షన్ అనే థ్రిల్లర్తో అయితే రాబోతున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా సస్పెన్స్తో అయితే ఉంది. అంతేకాకుండా గన్స్తో అయితే మొత్తం గన్స్ అలాగే యాక్షన్. ట్రైలర్లోనే మొత్తం యాక్షన్ చూపెడితే సినిమాలో మాత్రం అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టీజర్ చూపించినప్పుడు కూడా యాక్షనే చూపించాడు. శవాలన్నీ పడి ఉన్నది, అలాగే గన్స్తో ఫైర్ అయ్యేది. అప్పుడే మనం ఇమాజినేషన్ అయితే చేసుకున్నాం సినిమా అయితే యాక్షన్గా అయితే ఉండబోతుందని. ఏది ఏమైనా రవితేజ గారు అయితే ఒక యాక్షన్ సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. చూస్తుంటే 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, మూవీ చూసాకైతే తెలుస్తుంది. ఏది ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, లేదంటే రవితేజ గారి ఒక న్యూ లుక్ కానివ్వండి, పెద్ద గడ్డం అలాగే హెయిర్ తోటి డిఫరెంట్గా అయితే ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్తో కూడా బిజినెస్ ఉన్నట్టే ఉంది. అనుపమ పరమేశ్వరన్ గారు అయితే ఈ సినిమాలో ఒక బెస్ట్ క్యారెక్టర్ అయితే నటిస్తున్నారు అనుకుంటా. ఇంకా మెయిన్ విషయానికి వస్తే రవితేజ గారు సిగరెట్ తాగే స్టైల్ కానివ్వండి, ఆ గన్స్ చూపించే విధానమైన కానివ్వండి, ట్రైలర్కి మాత్రం ప్లస్ బట్ అయిపోయింది. ఏది ఏమైనా జనవరి సంక్రాంతికి అయితే ఇటు చూసుకుంటే మహేష్ బాబు గారు ఆ గుంటూరు కారం సినిమాతో రాబోతున్నారు. తేజ సజ్జా అయితే ఏమో హనుమాన్ సినిమాతో రాబోతున్నారు. అలాగే ఈగల్ సినిమా కూడా అదే సంక్రాంతికి రాబోతుంది. మరి మూడిట్లా ఏది నిలబడుతుందో చూడాలి. మరి ఏది ఏమైనా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ఈగల్ ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ రివ్యూస్ అలాగే మూవీస్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.